బంటి ఫ్యామిలీ మనతో ఉన్నారు. భార్గవి ఉన్నది. బంటి సిస్టర్ ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. ఆహ్, సో, ఇదంతా జరిగింది. మర్డర్ అయిపోయింది. వాళ్ళకి అంటే మీకు న్యాయం జరగాలంటే మీరేం కోరుకుంటున్నారు ఇక్కడ నుంచి? వాళ్ళు చావాలి సార్ మాకు. హ్మ్. హ్మ్. మాకు న్యాయం జరగాలి, మా తమ్ముడికి న్యాయం జరగాలి అంటే వాళ్ళు చావాలి ఫస్ట్. హ్మ్. వాళ్ళకి బెయిల్ వస్తే మాత్రం మేము ఊరుకోము. హ్మ్. ఇంతటితో ఆగదిది. హ్మ్. మేము ఎక్కడికైనా వెళ్తాం. ఓకే. ఎంత దూరమైనా వెళ్తాం. మమ్మల్ని చూసుకునేది మా తమ్ముడే అండి. హ్మ్. మాకు వెనకాల ఏం లేదు. ఓకే. హ్మ్. నాకిద్దరు ఆడపిల్లలు. హ్మ్. మాకు వెనకాల సోర్స్ ఏం లేదు. నాకేదైనా చూసుకోవాల్సింది నా తమ్ముడు. హ్మ్. నా తమ్ముడు నాకు లేడు. హ్మ్. మా పరిస్థితి ఏంటి? అంటే మనీ మనీ ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారు. పొలిటికల్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉందని చెప్తున్నారు. అవును. ఇట్లా ఉన్నప్పుడు బయటకొచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి గదా! హ్మ్. బెయిల్ తొందరగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గదా! వాళ్ళకి బెయిల్ వస్తే మాత్రం మేము ఎంతవరకైనా పోరాడతాం. హ్మ్. ఇది ఇక్కడితో ఆగదు. హ్మ్. ఆగదు. హ్మ్. ఆపం మేము. హ్మ్. మాకు మాల మహానాడు ఇవన్నీ మాకు తోడుగా ఉన్నారు. మేము ఎంతవరకైనా పోరాడతాం. ఎక్కడెక్కడ ఏది చేయాలో మేము కూడా అది చేస్తాం ఇక. ఊరుకోమండి. మాకు చాలా అన్యాయం జరిగిందండి. మా తమ్ముడు చేసిన తప్పేంటండి? పెళ్లి చేసుకోవడం తప్పా అండి? కులాంతర వివాహం చేసుకోవడం తప్పా? మాలోళ్ళైతే మాలోళ్ళు ఓటేయడానికి పనికొచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడానికి పనికిరారా అండి? ఇప్పుడు మా మా తమ్ముడు మాలోడనే వాళ్ళ అన్న దోస్తానం చేసిండు కదా! దోస్తుగా పనికొచ్చిన తమ్ముడు వాళ్ళ చెల్లెని పెళ్లి చేసుకోవడం ఎందుకు పనికి రాకుండా పోయిండు? హ్మ్. అక్కడే అర్థం వచ్చిందా కులం? హ్మ్. హ్మ్. కేవలం చంపేసిన తర్వాత గూడా కార్‌లో తీసుకొని ఒక 100 కిలోమీటర్లు జర్నీ చేసి బుచ్చమ్మ దగ్గర తీసుకుపోయి ఆ శవాన్ని ఆమెకు చూపించడం ఇవన్నీ జరిగినాయి. ఎందుకింత ఇది చేసిర్రనుకుంటుర్రు? అదే మేము అదే అనుకుంటున్నాం. హ్మ్. అంత బాగేంటి మా తమ్ముడంటే? హ్మ్. మీరిక్కడ చంపి, మీ నానమ్మ అక్కడుంటే అక్కడికెళ్ళి చూయించి, హ్మ్. మళ్ళీ నల్గొండకేంటి అక్కడ ఫ్రెండ్స్‌కి చూపిచ్చి, హ్మ్. మీకింత పగేంటి? ఒక 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 మనిషిని ఇంత కిరాతకంగా చంపి, మీరదంతా ఊరంతా తిప్పి, ఆ! ఎందుకింత పగ? హ్మ్. 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 కేవలం కులం. హ్మ్. హ్మ్. ఓకే. ఇందులో పొలిటికల్‌గా ఎవరన్నా ఇన్వాల్వ్ అయ్యారని అనుకుంటుర్రా మీరు? అనుకుంటున్నా. రాజకీయ ఉండొచ్చు. నాయకులు? ఉన్నారు. రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళకి సపోర్టు. హ్మ్. వాళ్ళు కేవలం నా తమ్ముడు కోసం ఎకరం అమ్మి హ్మ్. 2,00,00,000 పెట్టి ఆ! చంపించారు నా తమ్ముడిని. హ్మ్. మహేష్‌కిచ్చి, హ్మ్. బైర్ మహేష్‌కిచ్చి హ్మ్. హ్మ్. బైర్ మహేషు 3 నెలల నుండి హ్మ్. నా తమ్మునికి ఫోన్ చేసి నా తమ్ముడు ఎత్తకపోతే, విజయ్ అన్న అని నా తమ్ముని ఫ్రెండ్ ఉంటాడు. ఆయన దగ్గరికి పోయి, "అరే బంటికి నేను ఫోన్ చేస్తే ఎత్తట్లేడు. నీ ఫోన్ ఎంత చేసినా ఎత్తట్లేడు. నేను ఏడన కనపడి కూడా నాతో మాట్లాడట్లేదు. వానికి చెప్పురా నాతో మాట్లాడమని. వానికి చెప్పురా" అని చెప్పేసి 3 నెలల నుంచి నా తమ్ముడు ఎత్తకపోతే ఆయన ఎమ్మట తిరుగుతున్నాడట. హ్మ్. హ్మ్. ఓకే. మళ్ళా వాడు చెప్తున్నాడంట, "బంటిని జాగ్రత్తగా ఉండమను. హ్మ్. వాడిని చంపేయడానికి చాలామంది తిరుగుతున్నారు" హ్మ్. అని చెప్పేసి బైర్ మహేష్ మళ్ళా ఓకే. ఇదంతా హ్మ్. చేయడము. హ్మ్. తర్వాత 3 నెలల నుంచి ఆ విజయ్ అన్న చుట్టూ తిరిగి మళ్ళా ఏడ పట్టుకున్నాడేమో నా తమ్ముడిని. 3 నెలల నుంచి చేసి ఫోన్ చేసి, "ఇట్లా ఉంది. హ్మ్. నీకిట్లా ఫ్లాట్ వస్తుంది. హ్మ్. నీకొక 300 గజాలు నువ్వు సగం నేను సగం తీసుకుందాం" అని చెప్పేసి హ్మ్. పోయినప్పుడు ఒకసారి 20,000 ఇచ్చిండట తమ్మునికి. హ్మ్. తీసుకొచ్చి మళ్ళీ ఇంటికాడ దించిండట. ఇగోరా లాభం వచ్చింది మళ్ళా 10,000 ఇచ్చిండట. ఇంటికాడ దింపిండట. అలాగే వస్తాయని చెప్పేసి నా తమ్ముడు సరే నాకు పెళ్ళయింది గదా! నేను స్థిరపడతా అని చెప్పేసి ఒక ఆశతో నా తమ్ముడిని నమ్మించిండు బైర్ మహేష్. ఓకే. హ్మ్. బైర్ మహేష్ బాగా నమ్మించిండు తమ్ముడిని. 3 నెలలు ఫోన్ ఎత్తకపోయినా గూడా వాడిని సతాయించి, వాడిని ఇబ్బంది పెట్టి వానితోని కలుపుకున్నాడు. హ్మ్. చివరికి తీసుకెళ్ళి చంపేసిండు. బుచ్చమ్మ రోల్ ఎంతవరకు ఉంది ఇందులో ఈ మర్డర్‌లో? మెయిన్ బుచ్చమ్మే. ఆ! ఇదంతా బుచ్చమ్మ నడిపించిన హ్మ్. ఇదంతా వ్యవహారం. ఓకే. బుచ్చమ్మ వాళ్ళ మనవళ్ళని, హ్మ్. వాళ్ళ కొడుకుని, హ్మ్. వాళ్ళ కోడల్ని, ఈ బైర్ మహేష్‌ని వీళ్ళందరిని నడిపించింది బుచ్చమ్మ. ఓకే. అంటే క్యాస్ట్ పిచ్చి ఎక్కువుందా ఆమెకి? కులపిచ్చి వల్లనే ఆ! చంపింది. ఓకే. ఎప్పుడు మాలోడు, ఎవడాడు మాలోడు, హ్మ్. వాని పోయి నువ్వు సంసారం చేసేదేంది? హ్మ్. వానింట్లో నువ్వు పని చేసేదేంది మాలోనింట్లో. హ్మ్. కేవలం బుచ్చమ్మ. హ్మ్. హ్మ్. దానికి మాత్రం బెయిల్ రావద్దు ముసలిదానికి. హ్మ్. అది బతకూడదసలు. హ్మ్. నా తమ్ముడిని ఎట్లా చంపిర్రో వాళ్ళని చంపితేనే మేము ఊరుకుంటాం. లేకపోతే మాత్రం ఇది ఇక్కడితో ఆగదండి. హ్మ్. మేము ఊరుకోము. హ్మ్. హ్మ్. మీతో ఎప్పుడన్నా చెప్పిండా ఇట్లాంటి హత్యా ప్రయత్నం జరుగుతుంది నా మీద. నన్నెవరో ఫాలో అవుతున్నారు. చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఎప్పుడన్నా చెప్పడం జరిగిందా బంటి? మా తమ్ముడు ఏమనుకున్నాడంటే, మా తమ్మునికి సూర్యాపేటలో దాదాపు ఒక 1000, 2000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. 1000, 2000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. హ్మ్. మేము అన్నాము, "ఇట్లా చేసుకున్నావురా, మరి ఆ అమ్మాయి వాళ్ళ అన్నలు రౌడీలట. వాళ్ళదంతా రౌడీ ఫ్యామిలీ అట. హ్మ్. వాళ్ళకి రాజకీయ ఫాలోయింగ్ ఎక్కువుందట. వాళ్ళకి సపోర్ట్‌లు ఎక్కువ. వద్దురా తమ్మీ" అనంటే, "అక్క నాకు సూర్యాపేటలో మంచి 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 ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. ఎక్కడ ఏది జరిగినా కూడా నాకు చెప్తారక్క. నాకేం గాదు. నేను మంచిగుంటా" అన్నాడు. హ్మ్.
అదే వాళ్ళ ఫ్రెండ్స్ అయితే నా తమ్ముడు ద్రోహం చేయకపోదురు. కేవలం వాళ్ళ కుల వ్యక్తి బైర్ మహేష్ వీళ్ళు వాడు బైర్ మహేష్ గౌన్లో వీళ్ళంతా వీళ్ళు ఎవరిని చేసిన మా తమ్ముడు ఫ్రెండ్స్ కుదరదని చెప్పేసి బైర్ మహేష్ను, నవీను, వంశీ, ముసల్ది మహేష్ను పట్టుకున్నారు. ఇక వాళ్ళు వెనకంగా ఇదంతా నడిపించారు. బంటి ఫ్రెండ్స్ అయితే ఇలా చేయరని చెప్పేసి బైర్ మహేష్ని అప్పట్లో కొంతకాలం కింద మా తమ్ముడికి బైర్ మహేష్ గొడవలు ఉండేవి ఇట్లా ఫ్రెండ్స్ మధ్యలో. అప్పటి నుంచి నా తమ్ముడు బైర్ మహేష్కి దూరంగా ఉంటున్నాడు. ఇక బంటి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఎవరు చేయరని చెప్పేసి బైర్ మహేష్ చేస్తాడని చెప్పేసి బైర్ మహేష్ని చేత పట్టుకున్నారు. ఇప్పుడు ఒక 2-3 వేల మంది ఫ్రెండ్స్ ఉంటారు బంటికి అని చెప్తున్నారు మీరే. ఇలా ఫ్రెండ్స్ ఎట్లా ఈ మర్డర్ జరిగిన తర్వాత ఏమంటారు? కోపంతో రగిలిపోవడము, వాళ్ళ ఇంటికి మీద పోవడం ఏమైనా జరుగుతుందా ఇట్లాంటి? మేమే ఆపుతున్నాం. మేము పోతాం. మా బంటన్న ఎంత మంచోడో మాకు తెలుసు. అన్నకి ఇట్లాంటివి మేము అన్నకి చెప్తున్నాం. ఇప్పుడు మేము బంటన్న కోసం ఎంతమైనా పోరాడతాం. అవసరమైతే వాళ్ళని చంపుతాం. మీరు అనండి అంటున్నారు, కానీ మేము ఆగుతున్నాం. మీరేమవుతారమ్మా బంటికి? పెద్దమ్మరా? పెద్దమ్మ. ఓకే. ఏంటి అసలు ఇదంతా ఏమనిపిస్తుంది? మాయ తీసుకుపోయిర్రు అయ్యా. మాయ తీసుకుపోయిర్రు. దానికి కులపిచ్చి అదొక రెడ్డిది కాదు, ఒక కమ్మది కాదు, అది గౌలదే. అందరు కళ్ళు పోతే తాగితే కడగదా గౌలది? దానికి ఏం తక్కువ కులపిచ్చిందయ్యా? కులపిచ్చి అని నా పిల్లని లేకుండా చేసింది. వాళ్ళను బయటికి రానిచ్చేది లేదు. దానికి ఉరిశిచ్చబడాలి. నా పిల్లగాడు ఎట్ట చచ్చిపోయాడో అది అట్ట చచ్చిపోతే మేము నిమ్మల పడతాం. బయటకు వస్తే మాత్రం ఊకోం. ఇక దందా చేస్తాం. మేము కూడా మళ్ళీ మేము చావటం చూసుకుంటాం. ఇక అది మాత్రం ఖాయం అండి. వేలు వస్తే మాత్రం ఊకోము. దానికి ఉరిశిచ్చబడాలి. ముసలి దానికి ఎంత ఉంటుందో చెప్పురి. ఏళ్ళు సంసారం చేసే కొడుకుని మింగింది. తీసుకుపోయినాక కూడా సభాస్ అంత అంతుందట. దానికి అంత పొగరిందండి చెప్పురి. దానికి అంత ఖర్చు ఏంది? దాన్ని చేసుకుంటా దాన్ని చేసుకొని దాంతో కాపురం పెట్టిండ నా పిల్లగాడు. ఇష్టమై చేసుకుంది. ఇష్టమైన వాళ్ళు వదిలేస్తారు కదా దేశం మీద. ఇప్పుడు అందరు పెళ్లి చేసుకుంటారు కదా. అట్నే ఆ పని చేసిండు. లోకాలను నేను తప్ప చేయలేదు కదా. అంతా చేసిండు. దేశం అంతటా కోమటోళ్ళు, బాపనోళ్ళు, తుర్కోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు అంతా కలిసి కాపురాలు చేస్తారు. నా పిల్లగాడు అదే తప్పు చేసిండు. నా పిల్లగాడు ఒక్కడ ఈ దేశాన్ని తప్పు చేస్తే మీరు ఆ పని చేయాలి. నా పిల్లగాడు ఒక్క చేయలేదు కదా. ఎక్కువ డబ్బులు ఉన్నాయంటారు కదా. డబ్బులు ఉన్నాయని పొగరుతో కళ్ళకు పచ్చ పొగరు బట్టి ఇట్లా చేపించింది. ఆ డబ్బు ఎన్నాళ్ళు అవసరం వస్తుందండి? వస్తుంది అవసరం? డబ్బుతో నువ్వు చేసినావు. మాకు ధైర్యంతో మేము చేస్తాం. బయటకు అయితే వస్తే మాత్రం వాళ్ళకి మాకైతే చూసుకుంటాం. ఇక మా పిల్లగాడు ఎట్ట పోయిండో అట్లా అట్ట చేసిన దానికి మేము వదిలిపెట్టాం. బయటకు వస్తే పడితే ఉరిశిచ్చబడాలి. బయటకు వస్తే మాత్రం నా పిల్లని ఎట్ట చంపినా అట్టే చంపుతాం. మేము కూడా మాకు కూడా ఉన్నారు. ధైర్యం ఉంది, శక్తి ఉంది. సొమ్ము లేకుండా మాకు గుండె ధైర్యం ఉంది. అమ్మటేసుకుంటాం. మేము పోతాం. అది ఆడతారు కదా మాకు. అట్లా చూసుకుంటాం. మీరేమవుతారమ్మా? ఏం చెప్తారు దీని గురించి? ఏం చెప్పాలని, చాలా మంచోడు. ఎవరికేం అన్యాయం చేయలేదు. సూర్యాపేటను ఒక పులిలాగా బతికిండు. పులిని ఓరవలేక ఇట్లా చేసిండ్రండి. పోలీస్ వాళ్ళ సపోర్ట్ ఏమన్నా వస్తుందని మీరు అనుకుంటున్నారా? వాళ్ళకే సపోర్ట్ ఉందని అనుకుంటున్నారా? వాళ్ళకే ఉన్నారండి, మాకేం లేరు. నాయకులే, సంఘాల వాళ్ళే వచ్చి ధైర్యం చెప్తుర్రు కానీ వాళ్ళు ఏం రాలేదండి. వాళ్ళది ఏం లేదండి. జరుగుతుందా? న్యాయం జరుగుతుందని అనుకుంటారా మీరు? మాకు న్యాయం జరగాలని కొట్లాడుతున్నాం సారు. మాకు న్యాయం జరగాలి. ఎట్ట తీసుకుపోయి ఎట్ట చంపిర్రో. ఈ బజార్ ఒక్కలతోటి ఈ గడ్డ మీద అందరితో ఆ పిల్లగాడు మంచోడు కాదు, బంతి అన్న పేరు మాకు రాలే. అందరిని అడగండి. ఒకళ్ళని చంపలేదు, ఒకళ్ళని కొట్టలేదు, ఒకళ్ళని తిట్టలేదు. గుండె ధైర్యంతో ఆయన పైన ఆయన చేసుకుంటూ ఇంట్లో ఉన్నాడు, బతికిండు. అట్లా తీసుకుపోయి అట్లా చంపటం పత్తేనని డబ్బు ఎన్నాళ్ళు పెడతారండి? డబ్బు ఇవ్వాలంటే రేపు పోద్ది. పానం వస్తుందా చెప్పురి? మరి ఆ పానం కూడా తీయాలి కదండి. నా పిల్లని కళ్ళకాడ పెట్టాలిగా. అది కావాలి మాకు న్యాయం.